రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వేగం పెంచేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, జవాబుదారీతనంతో పాటు సాంకేతిక వినియోగాన్ని పెంచుతామని తెలిపారు. మరోవైపు 6 నెలలకొకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంపొందించేలా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో పారదర్శకత, ఖచ్చితత్వం, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుర్రా వెంకటేశం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడిన ఆయన టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కావడంతో ప్రతి నిర్ణయాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలని అవసరం ఉందన్నారు. నియామక ప్రక్రియలో చిన్నపాటి పొరపాటు జరిగినా దాని ప్రభావం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఉద్యోగులందరూ ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని చైర్మన్ సూచించారు. ప్రశ్న పత్రాల రూపకల్పన నుంచి పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వరకు అన్ని దశల్లో ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అన్నారు. ముఖ్యంగా నియామక ప్రక్రియలో సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా పొరపాట్లకు తావులేని వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల మరో 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఏ ఖాళీని నిర్లక్ష్యం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులను నమ్మకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టీజీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి.